వచ్చింది మొత్తానికి సునీత వచ్చింది. సునీత విలియమ్స్ వచ్చేసింది. ఫ్లోరిడా వద్ద సముద్రంలో సేఫ్గా దిగిన హ్యోమా నౌక, ఆమెతో పాటు తిరిగి వచ్చిన మరో 3 హోమగాములు. వెంటనే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ను నౌకలోకి ఎక్కించిన నాసా సిబ్బంది. తర్వాత క్యాప్సూల్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన సునీత సేఫ్గా సాగిన 17 గంటల రిటర్న్ జర్నీ, 9 నెలల ఉత్కంఠకు తెర, నాసా స్పేస్ సెంటర్కు ఆస్ట్రోనాట్ల తరలింపు, గ్రావిటీకి అలవాటు పడేంత వరకు తప్పని ఇబ్బందులు. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉన్నది. నాడి వ్యవస్థ, కండర వ్యవస్థ, కంటి చూపు, కొంచెం మాట్లాడే విధానం, వీటన్నిటిలో కూడా ప్రస్తుతం ఆమెకు చాలా ఇబ్బంది. ఆమెకు ఒక్కదానికే కాదు, ఆమెతో వచ్చిన మిగతా 3 కూడా అట్లనే ఉన్నది. లేవలేరు. చిన్నపిల్లల లెక్క ఆమెను లేపి వెంటనే నాసా సెంటర్లోకి తీసుకొని పోయిండ్లు. ప్రస్తుతం ఎన్ని నెలల వరకు ఆమె నడుస్తుందో నడవదో తెలియదు. ఇక్కడున్న గ్రావిటీకి ఆమె శరీరము అనుకూలించాలి. ఆ గ్రావిటీకి ఆమె శరీరం అనుకూలించే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఈమె ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలోనే ఆమెను ఉంచుతారు. ఇక ఈమెతో వచ్చిన మరో 3 కూడా ఉన్నారు. రావడం బయటికి వస్తూనే ఆమె హ్యాపీగా చేయిలూపుతూ స్మైల్ ఇస్తూ అద్భుతంగా తన ఆరోగ్యం ఉన్నదని చెప్పగానే చెప్పింది. మొత్తానికి ఇది ఒక అద్భుతమే. ఇదైతే ఓ అద్భుతం. స్పేస్ నుండి భద్రంగా తిరిగి వచ్చింది ఆమె. 8 రోజుల పర్యటన కానీ పోయి 9 నెలలు అక్కడనే ఉన్నదంటే చూడుర్రి.